ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త సత్యపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు కదా? దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా బాగున్నాం. ప్రియులారా, మరి మరొకసారి ఈ కత్తితో కైలాసమా క్లాస్ నెంబర్ 10 ద్వారా మరొకసారి మీ చేరువలోనికి రావటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ కత్తితో కైలాసము అనే క్లాసులో 10వ క్లాసు, క్లాస్ నెంబర్ 10. ఈ 10వ క్లాసులో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే శరీరానికి దేవుడిచ్చిన తీర్పు. శరీరానికి దేవుడిచ్చిన తీర్పు అంటే దేవుడు శరీరానికి తీర్పు ఇచ్చాడు అనేసి ఈ క్లాసులో నేర్చుకున్నాం. అయితే దేవుడు శరీరానికి తీర్పు ఇచ్చాడు అనేది ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఏంటి అసలు ఈ టాపిక్, ఈ టైటిల్ ఏంటి? దేని గురించి శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు అనేసి మనం ఒకసారి పరిశీలన చేస్తే ప్రియులారా, మరి నేటి క్రైస్తవ సమాజంలో మరి క్రైస్తవ సమాజంలో బోధించబడుతున్న బోధన ఒకసారి పరిశీలన చేస్తే 100కి 80 మంది మరి ఏది హానోకు ఏలియాలు మరి మట్టి కట్టెతోనే చనిపోకుండా ప్రకృతి సంబంధమైన శరీరాలతో, మరి రక్తమాంసములు గల శరీరాలతోనే అక్షయ లోకానికి, అదృశ్య లోకానికి, పరలోకానికి వెళ్ళిపోయారు అనేసి చెప్తా ఉన్నారు. మరి ఇది నిజమేనా? మట్టి కట్టెతో, రక్తమాంసములు గల శరీరంతో, ప్రకృతి సంబంధమైన శరీరంతో చనిపోకుండా మరి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే వెళ్ళే అవకాశము లేదు అని బైబిల్ చెప్తుంటే, ఆ 100కి 80 మంది క్రైస్తవులు అనబడేటటువంటి వారు హానోకు పరలోకం వెళ్ళిపోయాడు, ఏలియా పరలోకం వెళ్ళిపోయాడు అని మరి క్రైస్తవ సమాజంలో బోధిస్తూ ఉన్నారు, నమ్ముతున్నారు, బోధిస్తూ ఉన్నారు. వాళ్ళు రాసిన ఎంత లావు ఇంగ్లీష్ పుస్తకాల్లో కూడా చనిపోకుండా పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు హానోకు, ఏలియాలు అనేసి రాయబడినటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నిజమా? ఇది సత్యమా? మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. బైబిల్ని మనం ప్రశ్నిస్తే ఇది ఎంత మాత్రము సత్యము కాదు అనేసి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. దీని గురించినటువంటి సంగతులు మనం గత 9 క్లాసుల్లో మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. ఇంకా ఈ క్లాసులో ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఇంకా రాబోయే క్లాసులో కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. మరి కంగారు పడవద్దు. మేమెవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ విమర్శించడానికి కానీ, కించపరచడానికి కానీ, తక్కువగా అంచనా వేస్తానికి కానీ, లేకపోతే తక్కువ కడతానికి కానీ మేము లేవు. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్తుంది అనే సంగతులు తెలియపరచడానికే మేము మీ ముందుకు వచ్చాం. అంతేగాని ఎవరిని విమర్శించడానికి రాలేదు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. చెప్పే సంగతులు లేఖనానుసారంగా ఉన్నాయా లేవా అని పరిశీలన చేసుకోండి. మేము ఏదో నమ్మాము, మా నమ్మికి వ్యతిరేకంగా చెప్తున్నాడు అనే ఆలోచన కాకుండా చెప్పబడేది బైబిల్కి అనుసారంగా ఉందా లేదా అనేది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో హానోకు, ఏలియాను మట్టి కట్టెతోనే, రక్తమాంసములు గల శరీరంతోనే అక్షయ లోకానికి, పరలోకానికి మరి వెళ్ళిపోయారా? హానోకు, ఏలియాను చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయారా? హానోకు దేవుడితో నడుస్తూ మరి పరలోకానికి వెళ్ళిపోయాడు, దేవుడు హానోకును తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేటటువంటి బోధ ఉంది. అలాగే ఏలియా అగ్ని రథాల మీద, అగ్ని గుర్రాల మీద పరమునకు ఆరోహణ అయిపోయాడు అంటే పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పేటటువంటి బోధ మరొకటి ఉంది. ఈ బోధ ఎంతవరకు కరెక్ట్ అంటే బైబిల్ని ప్రశ్నిస్తే వీళ్ళ ఆలోచన కానీ, వీళ్ళ తలంపులు కానీ, లేకపోతే వీళ్ళ ఉద్దేశాలు కానీ, లేకపోతే వీళ్ళ బోధ కానీ ఇవన్నీ కూడా బైబిల్కి విరుద్ధంగా ఉంది, బైబిల్ అనుసారంగా లేదు. బైబిల్ ఆ బోధన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదు? ఇది నిజమా
అంటే అవును అనేసి ఈ రోజు మనం కొంతవరకు నేర్చుకుందాం. కిందటి క్లాసుల్లో చాలా వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా కొంతవరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులారా, మరి కత్తితో కైలాసం అంటే చనిపోకుండా రక్తమాంసాలు గల శరీరాలతో పరలోకి వెళ్ళే అవకాశం ఉందా అనే దాంట్లో నాలుగో క్లాస్ అనమాట. నాలుగో పాయింట్ శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు. అంటే శరీరానికి దేవుడు తీర్పు ఇచ్చాడంట. శరీరానికి దేవుడు తీర్పు ఇచ్చాడు. ఏంటి తీర్పు అంటే, దేవుడు ఇచ్చిన తీర్పు ఏంటంటే, శరీరము నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అనేది దేవుడు శరీరానికి తీర్పు ఇచ్చాడు. దేవుడు శరీరానికి ఇచ్చిన తీర్పుకి లోబడే మరి ఈ లోకంలో జీవించే ఈ లోకానికి తల్లి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు, ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మానవుడు పుట్టినవాడు మరి గిట్టుగా మానడు, చనిపోతాడంట. ఎందుకు చనిపోతాడంటే దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు. ఏంటి ఆ తీర్పు అంటే, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతా ఉంటాడు. మరి ఆ హానోకు కానీ ఏలియా కానీ చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయేటటువంటి దాఖలాలు ఉన్నాయంటే ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఒక సంగతి మనం ఆలోచించుకుంటే, మరి శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు మన్నైన ఈ శరీరము తిరిగి మన్నైపోద్ది అనే దాని గురించి మనం నువ్వు మన్నే కనుక నువ్వు మన్నైపోతావు అనే తీర్పుకి వ్యతిరేకంగా మరి హానోకు ఏలియాలని పరలోకం తీసుకెళ్తే దేవుడు మరి ఆయన ఇచ్చిన తీర్పుకి ఆయన న్యాయం చేసినట్టుగా ఉండదు. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ప్రతి దానికి లేఖన ఆధారాలు చూపిస్తూ ఉంటాం. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం పరిశీలన చేస్తే శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు, శరీరానికి దేవుడు తీర్పు ఇచ్చాడు. ఏంటి ఆ తీర్పు, ఏంటి అనే దాని గురించి మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రకృతి సంబంధమైన శరీరానికి తీర్పు ఉంది. దేవుడు ఈ శరీరానికి తీర్పు తీర్చాడు. దేవుడు మొదటి మానవుడైన ఆదాము యొక్క శరీరమును నేలమట్టితో నిర్మించాడు. నేలమట్టితో నిర్మించబడిన ఈ శరీరము నిత్యము జీవించి ఉండటానికి యోగ్యతను కూడా కల్పించాడు. ఎందుకంటే ఏదైనా తోటలో జీవవృక్ష ఫలాన్ని దేవుడు ఏదైనా తోటలో మరి ఉంచాడు. ఆదాము ఆ జీవవృక్ష ఫలాన్ని తిన్నాడంటే, తిని ఉంటే తాను ధరించుకున్న శరీరం నిత్యము జీవించి ఉండేది. ఆ మాటలు ఎక్కడ ఉన్నాయంటే ఆదికాండం 3:22 దానికి సంబంధించిన మాటలు ఉన్నాయి. కానీ ఆదాము ఏం చేశాడు? జీవవృక్ష ఫలాన్ని తినలేదు సరికదా. దేవుడు ఏ ఫలాన్ని అయితే తినొద్దు అని చెప్పాడో ఆ ఫలాలనే తిన్నాడు. తత్ఫలితంగా ఆజ్ఞ అతిక్రమణ పాపం చేశాడు. ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. పాపం వల్ల జీతము ఏంటి అంటే మరణము అంటే దేవుడైన ఆత్మకి మరి ఆదాము అయిన ఆత్మకి ఎడబాటు అనేది జరిగింది. ఆ పరిస్థితుల్లో మనం పరిశీలన చేస్తే, ఆ పరిస్థితుల్లో మనం చూస్తే కనుక ఆ దినముననే ఆత్మ సంబంధమైన మరణానికి లోనైనాడు. దానికి ఫలితంగా ఆదాము దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. ఆదాము ఏం చేశాడు? దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని కుమారత్వాన్ని కోల్పోయాడు. దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని కుమారత్వాన్ని కోల్పోయాడు. దేవుని వారసత్వాన్ని కోల్పోయాడు. అలాగే పరలోక పౌరసత్వాన్ని కూడా కోల్పోయాడు. ఆ తర్వాత అవిధేయుడి పాపిగా తీర్చబడ్డాడు. తీర్పులోనికి వచ్చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఉన్న ఆదాము ఏదైనా తోటలో ఉంచితే చూడండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కదా. అతిక్రమించిన తర్వాత పాపిగా తీర్చబడ్డాడు. అదే పరిస్థితుల్లో ఆదాము ఉంటే ఏం జరుగుద్ది అంటే, ఈ పరిస్థితుల్లో ఆదామును ఏదైనా తోటలో ఉంచితే ఏం జరుగుద్ది? చేయి చాపి జీవవృక్ష ఫలాన్ని తినివేస్తే నిరంతరము పాపిగానే జీవించవలసి వస్తుంది. నిరంతరము దేవునికి దూరంగానే జీవించవలసి వస్తుంది. మరి దేవుడు ఏం చేశాడు? ఏదైనా తోటలోనే ఉంచాడా? లేకపోతే ఏదైనా తోటలోంచి బయటికి
తోలు వేసి మరి ఏదైనా తోటికి ఖడ్గదారులను మరి కాపలా ఉంచాడా? ఒకసారి మనం ఆలోచిద్దాం. పిల్లలారా, ఇదే గ్రహించిన దేవుడు మానవుని ప్రేమించి మానవ శరీరానికి తీర్పు తీర్చాడు. జీవవృక్ష ఫలాలను తినే నిరంతరము పాపిగా జీవించకూడదని ఆదామును కావాలనే ఏదైనా తోటలోంచి బయటికి పంపేశాడు. ఎందుకు ఏదైనా తోటలోంచి బయటికి పంపేశాడు అంటే, ఆ, దేవుడు చెప్పని పని చేసి దేవుడు ఏ ఫలాన్ని అయితే తినొద్దన్నాడో ఆ ఫలాన్ని తినేస్తాం వలన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపం చేశాడు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అయితే దేవునికి దూరం అయిపోయాడు, పాపిగా తీర్చబడ్డాడు. అదే పాపములో మరి ఏదైనా తోటలో ఉంటే చెయ్యి చాపి జీవవృక్ష ఫలాలు తినేస్తే నిరంతరము పాపిగా ఉంటాడని దేవుడు తలంచి ఆ జీవవృక్ష ఫలాల్ని తినకుండా నిత్యము పాపిగా ఉండకుండా ఆ శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఏంటంటే నువ్వు మన్ను గనక తిరిగి మన్ను అయిపోతావని శరీరానికి తీర్పు తీర్చాడు. మరి ఆ తర్వాత ఏం చేశాడంటే ఏదైనా తోటలోంచి బయటికి పంపించేశాడు, బయటికి తోలివేశాడు. ఆదాము కావాలనే ఆదామును కావాలనే ఏదైనా తోటలోంచి బయటికి పంపివేశాడు. శరీరానికి తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చి ఆదామును ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసినటువంటి దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. చూడండి, అవి ఆజ్ఞ అతిక్రమించారు, దేవుడు తీర్పు తీర్చాడు, తర్వాత ఏదైనా తోటలోంచి బయటికి పంపించినటువంటి దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మానవ శరీరమునకు ఇచ్చిన తీర్పును బట్టి అప్పటి నుండి మానవ శరీరానికి మరణము అనేది సంప్రాప్తుంది. దేవుడు దేనికి తీర్పు తీర్చాడు? నువ్వు మన్ను గనక తిరిగి మన్ను అయిపోతావు అనేది ఆత్మకు కాదు, ఇక్కడ శరీరానికి. అప్పటి నుంచి మనం పరిశీలన చేస్తే మరి మానవునికి శరీర మరణము సంప్రాప్తించింది. ఆదాముకు ఒక్కడికైనా అంటే ఆదాముకు కాదు. అప్పటి నుంచి మనం పరిశీలన చేస్తే ఆదాముకు ఒక్కడికే కాదు, భూమి మీద జీవించిన ప్రతి మానవుడికి శరీర మరణం అనేది సంప్రాప్తించటం అనేది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనము మానవ శరీరాలకి దేవుడిచ్చిన తీర్పుల గురించి తెలియపరుచు లేఖన భాగాల్ని మనం కొంతవరకు మనం పరిశీలన చేస్తాం. దేవుడి శరీరానికి ఇచ్చిన తీర్పు ఏంటి తీర్పు? ఒకసారి ఆలోచించండి. ఆదికాండము 2:7 ప్రకారం శరీరాన్ని దేవుడు దేని నుండి చేశాడు అంటే నేల మట్టి నుండి నిర్మించాడు. ఆదికాండం 2:7 ఈ మాట ఉంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మట్టి ఈ శరీరాన్ని దేనితో నిర్మించాడు, దేని నుండి తీశాడంటే నేల మట్టితో తీశాడు అనేసి లేఖనాల్లో రాయబడింది. ఇంకా మనం ముందుకెళ్దాం. అందుకే ఆదికాండం 3:19 మరి అక్కడ ఏమని ఉందంటే నువ్వు మన్నే గనక తిరిగి మన్నే అయిపోదువు అని చెప్పాడు. దేని గురించి చెప్తున్నాడు? నువ్వు మన్నే గనక తిరిగి మన్నే అయిపోతావు, నువ్వు మన్నే గనక తిరిగి మన్నే అయిపోతావు అనే మాట ఆత్మ గురించా లేకపోతే దేహాన్ని గురించా? శరీరాన్ని గురించి అంటే శరీరాన్ని గురించే. దేనిని గురించి చెప్తున్నాడు? శరీరాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేశాడు అంటే శరీరానికి తీర్పు తీర్చాడు. ఎందుకు తీర్పు తీర్చవలసి వచ్చింది? ఒకవేళ ఆదాము చేయి చాపి జీవవృక్ష ఫలాల్ని తినివేసి నిరంతరము పాపిగానే ఉంటాడని తలంచి దేవుడు ఆదామును ప్రేమించి ఏదైనా తోటలోంచి పంపివేసేశాడు. ఏదైనా తోటలోంచి పంపివేశాడు. ఆ వచనాన్ని మనం చూద్దాం, ఎక్కడుంది ఆ మాట అనేసి మనం చూస్తే ఆదికాండంలో 3:22, 23, 24 వచనాలను మనం పరిశీలన చేద్దాం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకరి వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి తాకి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని. ఎలా జీవిస్తాడు? నిరంతరము పాపిగా జీవిస్తాడు. దేవుడు మనల్ని నిరంతరము జీవించటానికే మనల్ని కలిగజేశాడు అన్నాడు. మరి నిరంతరం జీవించకూడదా అంటే దేవుని ఉద్దేశం ఏంటి? నిరంతరం జీవించుతాడేమో అని అంటే
పాపిగా జీవిస్తాడేమో, దేవునికి దూరం అయిపోయి నిరంతరము దేవునికి దూరంగా జీవిస్తాడేమో అని దేవుడు తలంచి ఏం చేశాడు, ఏదైనా తోటలోంచి బయటికి పంపివేయటం అనేది జరిగింది. 23వ వచనం, ఆదికాండం 3 అధ్యాయం 23, 24 వచనాలు చదువుతాం. దేవుడైన యెహోవా అతడు ఏదైనా తోట ఏ ఏ నేల నుండి తీయబడను దానిని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్ష ఫలములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగు ఖడ్గ జ్వాలను నిలబెట్టాడు. బయటికి పంపించేశాడు. ఆదాము అవల్ని ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులరా, మరి ఇక్కడ మనం పరిశీలిస్తే 3వ అధ్యాయము 19వ వచనంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే, నువ్వు మన్నే గనక తిరిగి మన్నైపోతావు అని శరీరానికి తీర్పు తీర్చాడు. నువ్వు మన్ను గనక తిరిగి మన్నైపోతావు అని శరీరానికి తీర్పు తీర్చాడు. తర్వాత ఆదికాండం 3వ అధ్యాయం 22, 23, 24 వచనాలను మనం పరిశీలన చేస్తే ఏదేని తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. మరి ప్రేమించి వెళ్ళగొట్టాడా లేకపోతే ద్వేషించి వెళ్ళగొట్టాడా? ప్రేమించి వెళ్ళగొట్టాడు. మన్నైనా శరీరం మన్ను అయిపోద్ది అనే శరీరానికి తీర్పు తీర్చాడు. ఎప్పుడు తీర్పు తీర్చాడు? మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతామని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత తీర్పు తీర్చాడా? ఆజ్ఞ అతిక్రమించక ముందే తీర్పు తీర్చాడా? ఒకసారి ఆలోచింది. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావు అన్నాడు. మన్నైపోతావు అని ఆయన ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసిన, ప్రేమించి ఏదైనా తోటలోంచి బయటికి పంపించేసిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అవిధేయతలో పాపిగా దేవునికి దూరంగా ఎల్లకాలము జీవించవలసి వస్తుంది అని ఆదామును ఏదైనా తోటలోంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేసిన తర్వాత ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది అంటే ఈ శరీరం మట్టి నుండి తీయబడింది. మరి కనుక దేవుడు శరీరాన్ని గురించి నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. ఇది ఆదాముకి ఒక్కడికైనా లేకపోతే అందరికీ వర్తిస్తుందా అంటే శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు అందరికీ వర్తిస్తుంది. నువ్వు మన్ను గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. చూడండి, తీర్పు తీర్చాడు. ఆదాముకి ఒక్కడికైనా మన్నైపోతా అనే ఆ తీర్పు శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు అంటే ఆదాముకు ఒక్కడికి మాత్రమే కాదు, ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని వచ్చిన ప్రతి మానవునికి కూడా ఈ తీర్పు వర్తిస్తుంది. నువ్వు మన్ను గనక తిరిగి మన్నైపోతావు అనేది దేవుడు ఇచ్చిన తీర్పు వర్తిస్తుంది. దేవుడు ఈ ప్రకృతి సంబంధమైన శరీరానికి ఇచ్చిన తీర్పును బట్టి మన్నైనది వెనుకటి ఉన్న మరల భూమికి చేరును అని ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. ఆ వచనాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలో రాయబడిన వచనాలు, ఆ ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ రాయబడిన మాటలు మనం పరిశీలన చేస్తే, మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును. చూడండి, మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును. మన్నైనది ఏంటి? మన్నైనది వెనుకటి వల్లనే మరల భూమికి చేరును. మన్నైనది ఏంటి? ఈ శరీరం ఏంటి? మన్నైనది. ఈ శరీరం మన్నైనది వెనకటి వల్లే మరల భూమికి చేరును అంటాడు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి మరల పోవును అంటాడు. ప్రియులారా, మరి మరల పోవునది మరల పోవును అంటాడు. ఏంటి మరల పోవును? ప్రశ్న, ఏమి మరల పోవును? మరల పోయేదేంటి? ఆత్మ మరల పోవును. ఆత్మ ఎక్కడికి మరల పోవాలి అంటే ఈ ఆత్మ దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. మరి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం గురించి మనం ఆలోచిస్తే శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుండి వచ్చింది. అందుకనే ప్రసంగ ఏమన్నాడు? నువ్వు మన్నే గనక తిరిగి మన్ను అయిపోతావు. ముందు ఏంటి మనం అంటే శరీరం మన్ను కనుక ఏమైపోద్ది? దేవుడి తీర్పును బట్టి మన్ను అయిపోద్ది. కాబట్టి మరి శరీరం ఎక్కడి నుంచి వచ్చిందంటే శరీరం మట్టి నుంచి వచ్చింది. వెనక ఏమిటి శరీరం? మన్ను. అందుకనే దేవుడు అన్నాడు, మన్ను అనేది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. అందుకనే ఈ శరీరము దేవుని తీర్పుకి లోనవుతుంది. ఇది పాయింట్ అన్నమాట.
ఈ శరీరం దేవుని తీర్పుకు లోనవుతుంది. తీర్పు, దేవుడు తీర్పు తీర్చాడు. దేవుడు తీర్పు తీర్చాడు. దేనికి? దేనికి తీర్పు దేని గురించి మనం మాట్లాడుతున్నాం? శరీరాన్ని గురించి మాట్లాడుతున్నాం. శరీరానికి ఏం చేశాడు దేవుడు? తీర్పు తీర్చాడు. ఈ శరీరం ఏమైపోవాలి? మన్ను అయిపోవాలి. ఎవరి శరీరం మన్ను అయిపోయింది? ఎవరిది? ఆదాముది ఒక్కడిదేనా? అవదా? లేదు. శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చిన ప్రతి మానవుడు, పుట్టిన మానవుడు చనిపోతాడు, మన్నై పోవాలి. ఇది దేవుడు శరీరానికి ఇచ్చిన తీర్పు. అందుకనే ఈ శరీరము దేవుని తీర్పుకి లోనవుతుంది. మీరు ఇక్కడ మనం ప్రశ్న, అలాగైతే ఈ శరీరము దేవుని తీర్పుకి లోనవకుండా, ఇక్కడ ప్రశ్న చూడాలి. ఎందుకు ఇది చెప్తున్నామంటే, హానోకు ఏలియాలు చనిపోకుండా మట్టి కట్టెతోనే మన్నైన శరీరము మన్నవకుండా, మన్నైన శరీరము అక్షయ లోకానికి, పరలోకానికి, మరి అదృశ్య లోకానికి వెళ్ళిపోయిందని చెప్పేటటువంటి అమాయకులతో లేఖనం మాట్లాడుతుంది ఏంటంటే, అలాగైతే ఈ శరీరము దేవుని తీర్పునకు లోనవకుండా హానోకు ఏలియాలు మట్టి కట్టెతో, ప్రకృతి సంబంధమైన దేహములతో, రక్త మాంసములు గల శరీరముతోనే ఆత్మ సంబంధమైన అక్షయమైన మరి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఎట్టి పరిస్థితుల్లో లేదు. మరి మన ప్రియులు హానోకు పరలోకం వెళ్ళిపోయాడు, ఏలియా పరలోకం వెళ్ళిపోయాడు అని చెప్తున్నటువంటి వారు ఈ వచనాన్ని చదవలేదా? చదివే అవసరం వాళ్ళకి లేదండి. చదివే అవసరం లేదు. ఎవరో ముందు సిద్ధపరిచేశారు, ఎవరో చెప్పేశారు. దాన్నే గానిగెద్దుల్లాగా దాన్నే చెప్పుకుంటూ పోతున్నారు. కానీ లేఖనాన్ని పరిశీలన చేస్తే బైబిల్ చదవట్లేదా? ఈ వచనం వాళ్ళకి తట్టలేదా? ఈ వచనాన్ని గురించి ఆలోచించలేదా? మరి ఈ అంశాన్ని చెప్పేటప్పుడు ఈ అంశానికి వ్యతిరేకంగా ఉన్న ఆ వచనాలు ఏ ఉన్నాయి అనేసి ఎప్పుడైనా పరిశీలన చేశారంటే చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? చదవలసిన అవసరం లేదు. 100 ప్రసంగాలు పుస్తకాలు కొనుక్కుంటే సరిపోద్ది, లేకపోతే ఎవరో చెప్పిన ప్రసంగాన్ని కాగితం మీద రాసుకుని చెప్పేస్తే సరిపోద్ది. వీళ్ళకి ఏం తెలుసు కనుక. వినేవాళ్ళకి ఏమైనా తెలుసా? బైబిల్ చదువుతున్నారు వాళ్ళు ఎప్పుడన్నా? క్యాలెండర్లు చదువుతున్నారు. క్యాలెండర్లు చదువు వస్తున్నారు. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యాలెండర్ చదివి వెళ్తున్నారు. ఇదే నేర్పించాడు సాతాను గారు. ఒకసారి ఆలోచించండి. ఇవి అర్థం కావట్లేదా? మన్నైన శరీరానికి దేవుడు తీర్పు తీర్చాడు. ఈ తీర్పుకు ఈ ప్రకృతి సంబంధమైన భూమి మీదకి జీవించడానికి వచ్చిన ప్రతి మానవుడు కలిగి ఉన్న ప్రకృతి సంబంధమైన శరీరాలకి ఈ తీర్పు లోనవుద్ది. మరి అందులో హానోకు ఏలియాలు కూడా ఉంటారు. మరి మనం చెప్పే బోధ తప్పు కదా, లేకపోతే నేను వింటున్న బోధ తప్పు కదా అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించమండి. ఈ లోక సంబంధంగా అయితే ఆలోచిస్తాం. ఈ లోక సంబంధంగా ప్రతి దాని గురించి జాగ్రత్త తీసుకుంటాం. కానీ మరణము లేని, ముగింపు లేని, నాశనము లేని, నిత్యము మరి జీవించి ఉండవలసినటువంటి ఆ ఆత్మ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారంటే, అంత టైం లేదు బ్రదర్ మాకు అంటారు. బైబిల్ క్లాస్ బ్రదర్ అంటే, మాకు టైం లేదు బ్రదర్ మాకు అంటాడు. మాకు టైం లేదు. ఏంటంటే అక్కడ పెళ్ళి ఉందంట, భోజనాలు దొరుకుతాయి. పెళ్ళి ఇక్కడేముంటాయి? భోజనాలు ఉండవు, మంచిళ్ళు కూడా ఉండవు. ఒకసారి ఆలోచించండి. అందుకనే మనిషి శరీర విషయంలో మానవ రీత్యా తీర్పుకు లోనవుతున్నాడని, శరీర సంబంధమైన మరణం తప్పక లోనవుతాడు. చూడండి, ఎందుకు? దేవుడు శరీరానికి ఇచ్చిన తీర్పును బట్టి ఏం జరుగుతుందంటే, మనిషి శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందుతాడు. బైబిల్లో ఉందా? శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును అనేసి లేఖనాల్లో ఉందంటే, లేఖనాల్లో ఉంది. ఆ వచనం మనం ఎప్పుడో చదివామా? చూద్దాం ప్రియులారా, ఆ వచనం కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడింది అంటాడు. సువార్త ప్రకటించబడిందంట. ఎందుకు ప్రకటించబడింది? మృతులు మానవ రీత్యా దేవుని విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు, మరి ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త. సువార్త ఎవరికండి?
సువార్త ఎవరికి ప్రకటించాలి? ఎవరికి ప్రకటించాలి? ఇక్కడ ఉన్న మృతులు ఎవరు? ఈ వచనంలో ఉన్న మృతులు ఎవరు? శరీరాన్ని విడిచిన మృతుల, శరీరంలో ఉండి కూడా మరి మృతులుగానే ఉన్నవారా? శరీరంలో జీవించి ఉన్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అంటాడు. ఒకసారి ఆలోచించండి. ఏ మృతులు? మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు అంట. ఇది తీర్పు, ఇది తీర్పు. అంటే ఇక్కడ మృతులు ఎవరంటే దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళు, దేవుని ఇష్టానికి నెరవేర్చిన వాళ్ళు, అపరాధాలు చేసిన వాళ్ళు, పాపాలు చేసిన వాళ్ళు. మరి వీళ్ళు వీళ్ళు శారీరకంగా జీవించి ఉంటున్నారు కానీ వాళ్ళు చనిపోయిన వారు. అంటే వాళ్ళ మీద మరణం అనేది, రెండవ మరణం అనేది అధికారం చేస్తుంది. అంటే వాళ్ళు చనిపోతే, ఆత్మ చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. ఆ మృతులు, సత్య నరకానికి వెళ్ళే మృతుల గురించి చెప్తున్నాడు. బతికున్నారు కానీ సత్య ఎక్కడికి వెళ్తారు వీళ్ళంటే? నరకానికి వెళ్తారు. వాళ్ళు మానవ రీత్యా తీర్పు పొందినట్లు. నేను ఒక వ్యక్తి ప్రభువు నమ్ముకోలేదండి. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే మృతుడిగా ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క శరీరం మానవ రీత్యా మరి మన్నైపోయినా కూడా ఆత్మ మాత్రం దేవుని బట్టి జీవించేలాగా వాళ్ళకి సువార్త ప్రకటిస్తున్నాం. మనం చేసే పని అదే. మనం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అదే పని చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ మృతులు ఎవరు అంటే, ఏ మృతులు? శరీరంలో ఉన్న మృతుల, శరీరాన్ని విడిచిన మృతులు అంటే ప్రియులారా, ఈ వచనంలో ఉన్నటువంటి మృతులు ఎవరనగా శారీరకముగా జీవించుతున్నారన్న పేరు మాత్రం ఉన్నది ఉండియు ఆత్మ సంబంధమైన మరణానికి లోనై ఉన్నారన్న మాట. శారీరకంగా జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ ఆత్మ విషయంలో చనిపోయినటువంటి వారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో అక్కడ రాయబడిన మాటను చూస్తే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగూ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా అని చెప్పి అసలు విషయం చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు నీ పరిస్థితి ఏంటంటే జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడువే. సార్దీసులో ఉన్న దేవుని సంఘానికి, సార్దీసులో ఉన్న సంఘపు దూత చెప్తున్నటువంటి సంగతి, జీవించుతున్నావు అన్న పేరు మాత్రం. అవును, ఈ రోజుల్లో కూడా జీవిస్తున్నావు అనే పేరు ఉంది కానీ వాళ్ళు మృతులుగానే ఉన్నారు. జీవిస్తున్నారు అంటే మృతులుగా ఉన్నారంటే ఏంటి? దేవుని చిత్తాన్ని జరిగించట్లా. చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళు. బతికున్నాడు కానీ ఎక్కడికి వెళ్తాడు? బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, అనుదినము బహుగా సుఖించేవాడు, సన్నపునారు వస్త్రాలు ధరించుకునేవాడు. చనిపోతే ఎక్కడికి వెళ్ళాడు? అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను అంటాడు. పాతాళానికి వెళ్ళిపోయాడట. తండ్రివైన అబ్రహమా, నేను అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను అని చెప్పేటటువంటి పరిస్థితి. అంటే బతికున్నాడు కానీ చస్తే ఎక్కడికి వెళ్తా అంటే నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. మరొక వచనాలు చూద్దాం. ఎఫ్సీ పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో అక్కడ మనం పరిశీలన చేస్తే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారేండిగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో బతికించను. అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారేండిగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించను. మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. అపరాధాల చేత పాపముల చేత చనిపోయినటువంటి వారు మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లు. అంటే మనం పరిస్థితి మనం చూసుకుంటే ప్రతి మానవుడికి కూడా శరీర విషయంలో, అంటే నీతిమంతుడు అంటే ప్రభువును నమ్ముకున్నవాడు చనిపోడా? ప్రభువును నమ్ముకున్నామండి మాకు చనిపోనా? యేసుక్రీస్తు అంటాడు, ఒకడు నా మాట గైకొన్నేళ్ళు వాడన్నడు మరణం పొందడని మీతో చెప్తున్నాను, మరణం మృత్యుడని మీతో చెప్తున్నాను అంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనం అనుకుంటా. ఒకడు నా మాట గైకొన్నేళ్ళు వాడన్నడు మరణం. అంటే మరణం పొందడా? యేసుని నమ్మితే ఏ మరణం పొందడని యేసుక్రీస్తు చెప్పాడు అక్కడ. రెండవ మరణం పొందడు, నరకానికి వెళ్ళడు అనేది. మనం వెళ్ళిపోయి అదే మాట లోకానికి చెప్తే, యేసు నమ్ముకోండి మీరు చచ్చిపోరు, మీకు మరణం ఉండదు, ఇదే మాట యేసు చెప్పాడండి అంటే కొడతారా? యేసు చెప్పిన మాట ఒకటి, మనం ఆలోచించేది ఒకటి, మనం అర్థం చేసుకునేది ఒకటి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన. ఇక్కడ చూస్తే దేవునికి తీర్పునకు లోనైనందుకే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమై పోతుంది. శరీరం ఎల్ల కాలం ఉండేది కాదు. ఏం జరుగుతుంది? బైబిల్లో చెప్పాడు. బైబిల్లో చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే
భూమి మీద మన గుడారం, ఇది గుడారం. నేను అనే ఆత్మ నేను మనము అనే ఆత్మ నివసించడానికి దేవుడు మనకిచ్చిన గుడారం. అందుకనే అంటాడు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోద్ది. శిథిలమైపోద్ది అంటే ఈ సరే దీనికి ఏంటి, తీర్పుకు లోనై ఏమైపోద్ది, శిథిలమైపోద్ది అంటాడు. శిథిలమైపోద్ది. అపొస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన రెండో పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనం మనం చూస్తే, భూమి మీదనున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే అర్థమేంటి, మన్ను ఏమైపోద్ది, మన్ను అయిపోద్ది. నువ్వు మన్ను గనక తిరిగి మన్ను అయిపోతావు, వెనకటి వల్లనే మన్ను అయిపోతావు. నువ్వు మన్నే గనక వెనకటి వల్ల మన్ను అయిపోతావు. అదే మాట ఇక్కడ చెప్పాడు. ఈ గుడారం ఏమైపోద్దంటే, భూమి మీద నున్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోద్ది అనేసి చెప్పబడింది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. మరి చూడండి, ఈ శరీరము నిత్యము ఉండేదా అంటే నిత్యము ఉండేది కాదు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోతుందంట, శిథిలమైపోతుంది అంట. అంటే శరీరానికి ఏముంది శరీరానికి ఏముందంటే తీర్పు ఉంది. శరీరానికి తీర్పు ఉంది. నేను ధనవంతుణ్ణి, నేను అందగాడిని, నేను ఉద్యోగస్తుణ్ణి, నేను పెద్ద జీతగాడిని, లేకపోతే నేను రాజుని, నేను ఫలానా అనే 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 అంటే కుదరదు ఇక్కడ. మరణము మన్ను ప్రతి వారి శరీరం ఏమైపోతుందంటే మన్నైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులరా, ఈ తీర్పు ఆదామునకు మాత్రమేనా అంటే కాదు. ఈ భూమి మీద మనుగడ సాగించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి శరీరాలకు కూడా ఈ తీర్పు అప్లై అవుద్ది, యేసుక్రీస్తుకు తప్ప. చూడండి, ఇక్కడ మన్నైన శరీరం మన్నైపోద్ది అన్నాం కదా, ప్రతి ఒక్కరికి. కానీ బ్రాకెట్లో ఏమన్నాం, యేసుక్రీస్తు తప్ప. ఇదొక పెద్ద క్లాసు. యేసుక్రీస్తు శరీరం మన్నైపోలేదా, అయిందా, అవలేదా? దీని గురించి తర్వాత చెప్దాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేది. ఇక్కడ మనం చూస్తే దేవుడు ఆదాము కాలంలో మానవ శరీరానికి ఇచ్చిన తీర్పును బట్టి ఈ లోకంలో జీవించిన ప్రతి మానవుడు, అనగా విశ్వాసి గాని అవిశ్వాసి గాని, భక్తుడు గాని భక్తిహీనుడు గాని, స్త్రీ గాని పురుషుడు గాని, బాలురు గాని యవనస్తులు గాని, వృద్ధులు గాని, ధనవంతులు గాని దరిద్రులు గాని, ఎవరైనా కానివ్వండి, వారిలో ప్రతి వారు దేవుడు శరీరానికి ఇచ్చిన తీర్పుకు లోనవుతున్నారు. ఒకసారి ఆలోచించి, నిజమేనా ఇది? మరి ఇంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంటే, మరి అనుకోండి చనిపోకుండా వెళ్ళిపోయాడండి, దేవుని తీర్పు లోనవ్వకుండా వెళ్ళిపోయాడండి అంటారు. ఒకసారి లేఖనం ఒప్పుకుంటుందా? మీ ఆలోచన మరి లేఖనానుసారంగా ఉందా? బైబిల్ చెప్పే బోధ మీరు చెప్తున్నారా? బైబిల్లో ఉందా? ఒకసారి కలిపి చెప్పేస్తున్నారా? ఎక్కడికి వెళ్తారు? ఒకసారి ఆలోచించండి. అలాంటి తీర్పుకు లోనయ్యే ఈ శరీరంతో హానోకు ఎలియాలు అక్షయ లోకానికి, ఆత్మ సంబంధమైన లోకానికి, అదృశ్య లోకానికి వెళ్ళిపోయారు అని చెప్పటానికి వారికి కొంచెమైనా బైబిల్ పరిజ్ఞానము ఉందా? కొంచెమైనా జ్ఞానం ఉందా? బైబిల్ జ్ఞానం ఉందా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎవరినే వ్యక్తిగతంగా ఎవరిని కించపడటానికి ప్రయత్నం చేయట్లా. వాళ్ళ బోధ లేఖనానుసారంగా లేదు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. వాళ్ళని ప్రేమించి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా వాళ్ళకి సత్యాన్ని తెలియపరిచి, వాళ్ళ అసత్యంలో నుండి సత్యానికి నడిపించడానికే మేము ఇంత ప్రయాసంతో, మరి ఇంత ఒత్తిడితో మీ ముందుకి సత్యాన్ని రావటం అనేది జరుగుతుంది. 180 మంది తప్పులో ఉన్న సంగతిని మరి అది తప్పు, వాళ్ళు చేసే తప్పు అని చెప్పగలుగుతున్నాం అంటే ఒకసారి ఆలోచించేయండి. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ప్రేమ కలిగి ఈ సత్యాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఏముంది, వారికి ఏమైనా బుర్ర ఉందా? వాళ్ళకి ఏమైనా ఉందా? ఆలోచన చేస్తున్నారా? దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, ఆలోచన ఇచ్చాడు కదా, వివేకం ఇచ్చాడు కదా, మైండ్ ఇచ్చాడు కదా, మెదడు ఉంది కదా, బుర్రలో మెదడు ఉంది కదా. బైబిల్లో ఉన్న సంగతి మాకు తెలవండి. బ్యాంకులో డబ్బులు ఎన్ని ఉన్నాయని మేము చెప్తాము. ఆ డబ్బుల్ని మాకు అయ్యి అడిగితే చెప్పండి అనే పరిస్థితి.
ఒకసారి అలా చెప్పడానికి తీర్పుకు అలా చెప్పడానికి అనేసి తీర్పుకు లోనవుతున్నారు. వీళ్ళు కూడా ఏమవుతున్నారంటే దేవుని శిక్షకు పాత్రులుగా మార్చబడిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. బైబిలు చదువుతున్నారా వీళ్ళు? ఎంతెంత లావు బుక్కుల్లో చదివి చెప్తున్నావా? ఆ బుక్కులన్నీ కూడా రాంగ్. అంత లావు బుక్కులు చదివేస్తూనే ఉండే మాకు పెద్ద బుక్. ఒక ఆయన వచ్చి అంటాడు, నేను పెద్ద బుక్ కొనుక్కొచ్చానండి అని చెప్పి నాకు బోధ చేస్తున్నాడు. నాకు అది తప్పు, తప్పు, తప్పు రాశారు అందులో. ఆ బుక్కుల్లో తప్పు ఉంది. ఆ బుక్కుల్లో చదివితే ఆ బుక్ రాసిన వాళ్ళు పోతారు, నువ్వు కూడా పోతావు. బైబిల్ చదవటం అలవాటు చేసుకో. ఒకటే చెప్పే అతనికి, బైబిల్ చదవటం ముందు బైబిల్ చదువు. బైబిల్ చదివితే నీకు అర్థం అవుతుంది. బైబిల్ చదవకుండా ఎంతెంత బుక్కులు చదివితే కొనుక్కుని డబ్బులు ఉన్నాయి కదా అని కొనుక్కొచ్చేస్తే ఆ రాసిన వాళ్ళు పోతావు, నువ్వు కూడా పోతావు. ఒకసారి ఆలోచించే ఏంటి అసలు నీ పరిస్థితి ఏంటి? బైబిల్ని పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. బైబిల్ని పరిశీలన చేయండి. నేను చెప్పేదే నేను చెప్పేదైనా సరే, నేను చెప్పేది బైబిల్లో ఉంటేనే నమ్మండి. ప్రతి దానికి కూడా నేను ముందే ప్రతి దానికి రిఫరెన్స్లు చూపిస్తాను. వినండి, పరిశీలన చేయండి. చెప్పగానే విని గుడ్డిగా నమ్మొద్దు. నేను చెప్పేది కూడా బెరై వారి వల్ల అనుదినము లేఖనాన్ని పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. పరిశీలన చేయండి. చాట్లో బియ్యం వేసి జారెడి కడుపు కోసం చాట్లో బియ్యం పోసి అవి ఏరకుండా మాత్రం మనం అన్నం వండుకోవట్లేదు. మరి ఆత్మని రక్షించే శక్తి గల వాక్యము మన చేతిలో ఉంటే ఈ ప్రపంచంలో ఆత్మని రక్షించి పరలోకానికి తీసుకెళ్లే ఏకైక మార్గము క్రీస్తు మార్గము. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది క్రీస్తు. యేసు ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మన చేతిలో ఉంటే, జీవ గ్రంథము మన చేతిలో ఉంటే, దాన్ని చదవకుండా, ఆత్మను రక్షించే ఆ జీవ గ్రంథాన్ని చదవకోకుండా కేవలము అదే బైబిల్ని అడ్డు పెట్టుకుని కడుపు కోసం, వారి దేవుడు అంట, కడుపు కోసమే ఆ బైబిల్ని పట్టుకుని తిరుగుతున్నావా? ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులరా, పరిశీలన చేయండి. బైబిల్ని పరిశీలన చేయండి. తప్పుడు బోధ క్రైస్తవ సమాజంలో ప్రవేశపెట్టబడింది. ఇది ఎప్పటి నుంచి అంటే బైబిల్ చెప్తుంది, మొదటి శతాబ్దం నుంచి కూడా భిన్నమైన బోధ అనేది ప్రవేశపెట్టబడిపోయింది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణ్ణి విడిచి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యము కలుగుతున్నది. అది వేరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచు వారు కొందరు ఉన్నారని అపోస్తులైనటువంటి పౌలు గారి గలతీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఒకసారి అసత్య బోధను మీరు అనుసరిస్తే మీకు పరలోకం వెళ్ళే అవకాశము పోగొట్టుకుంటారు. వ్యక్తుల మీద, సంస్థల మీద, సంఘాల మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. ఓన్లీ బైబిల్లే నమ్మండి. ఓన్లీ బైబిల్లే నమ్మండి. వ్యక్తుల మీద, సంస్థల మీద, సంఘాల మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోవద్దు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితుల్లో గలిబిలి చేసేయాలి. క్రైస్తవ సమాజంలో రకరకాల బోధలు ప్రవేశపెట్టేస్తున్నాడు. అది అవును అంటే ఇది కాదు, అంటే ఇది అవును అంటే అది కాదు అంటే ప్రవేశపెట్టేస్తున్నాడు సాతానుడు. కాబట్టి మనం ఏం చేయాలి? బైబిల్ చదవాలి. బైబిల్లో ఎవరు చెప్పినా కూడా అది అలాగుందా లేదా అని బైబిల్ని పరిశోధన చేయాలి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండి మనం విరోధి, ఎందుకు అంటే మనం విరోధి అయిన అపవాది ఎవరిని ముంగుదునా అని వెతుకుతున్నాడంట. ఎవరిని వెతుకుతారండి? అందరూ ఒకే దగ్గర ఉంటే అందరినీ వాళ్ళు ఎదగాల్సిన అవసరం ఉందా? ఎక్కడో ఒకడో సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్కడిని కూడా సత్యంలో లేకుండా చేయాలని ఎక్కడున్నాడు? ఈ వేల మందిలో ఎక్కడున్నాడు అని ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మెలగాలి. నేను ఎవరిని కూడా విమర్శించడానికి మాటలు చెప్పట్లేదు. ప్రియులారా, తీర్పుకు లోనయ్యే ఈ మంటి శరీరము
శరీరమును పరలోకం వెళుతుందా? తీర్పు ఉంది శరీరానికనే అసలు నీకు తెలుసా? ఈ మట్టి శరీరానికి, ప్రకృతి సంబంధమైన శరీరానికి, రక్త మాంసాలు గల శరీరానికి తీర్పు అనేది ఒకటి ఉందా అనేది తెలుసా? ఈ తీర్పు అనేది ఒకటి ఉందా? మరణం చూడక బ్రతుకు నరుడెవడు అనేసి బైబిల్లో రాయబడిన మాట చదివావా? మరణం చూడక, మరణము చనిపోయారు. ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు చనిపోయాడా? చనిపోయాడు, కానీ తిరిగి లేచాడు. మరణం చూడక బ్రతుకు నరుడెవడు? మరి శరీరానికి తీర్పు ఉందా లేదా? శరీరానికి తీర్పు ఉంది. అయితే ప్రియులారా, తీర్పుకు లోనయ్యే మంటి శరీరమునకు, మంటి శరీరముతో మంటి శరీరం పరలోకం వెళ్తుందా? ఈ మంటి శరీరం పరలోకం వెళ్తా? ఈ మన్ను శరీరము అక్షయ లోకానికి వెళ్తుందా? ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్తుందా ఈ మన్ను? ఒకసారి ఆలోచించండి. వెళ్తాదా అంటే, తీర్పుకు లోనకుండా ఈ శరీరము తీర్పునకు లోనకుండా దాన్ని అక్షయ లోకానికి తీసుకుని వెళ్తావా అంటే, ఎలా తీసుకుని వెళ్తావు? తీసుకెళ్ళిపోతున్నాడు అయ్యగారు, వెళ్ళిపోతున్నాడండి. ఆనోకి వెళ్ళిపోయాడండి, ఏలియా పరలోకి వెళ్ళిపోయాడండి. వీళ్ళేమో బైబిల్ చదవరు కదా, ఈయనేవాళ్ళు తల ఊపుతారు. ఆహా, అద్భుతం, మర్మం చెప్పాడంటాడు. మర్మం కాదు, మన కర్మ. వీళ్ళు సైతాను పెట్టేశాడు. ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేసి మన దగ్గరికి వదిలేశాడు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు. వారి పరిచారకులు, నీతి పరిచారకుల వేషం ధరింపజేశాడు. ఇది ఆశ్చర్యం కాదు. అలాగైతే ఆ, అలాగైతే తీసుకుని పోయే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదంటాడు. ఈ మట్టి శరీరము ప్రకృతి సంబంధమైన శరీరము, అక్షయమైన శరీరము, ఆత్మ సంబంధమైన లోకానికి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. కానీ మనోళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఆలోచించి, ఎవరు వీళ్ళు చెప్పేది? బైబిల్ చెప్పందా అని చెప్పేది ఎవరు? చెప్పండి, ఒకసారి ఆలోచించుకోండి. బైబిల్ చెప్పందాన్ని చెప్పేది ఎవరు? దేవుడు చెప్పందాన్ని చెప్పాడు ఒకడు. అవ్వ దగ్గరికి వచ్చాడు. ఏంటమ్మా పరిస్థితి అంటే, మాకు అన్ని తినమన్నాడు కానీ ఈ ఫలం తినొద్దు, ఈ ఫలం తింటే చనిపోతారంటే, మీరు చావరే చావరు, మీరు చావరే చావరు, దేవతల వరకు ఉంటారు అని చెప్పాడు. చావరంటే వీళ్ళు నిజంగానే చావలా. సాతాను గారు చెప్పింది దేనికోసం చెప్పాడు? ఆత్మ గురించి చెప్పలేదా, శరీరం గురించి చెప్పాడు. చిన్నగానే చచ్చిపోయారంటే శరీరంగా చనిపోలేదు. సాతాను అదే చెప్తాడు, శరీరం గురించే చెప్తాడు. మీరు సావరు అంటాడు. కాబట్టి ప్రియులారా, హానోకు చనిపోకుండా మట్టి శరీరంతోనే పరలోకం వెళ్ళిపోయాడు. ఏలియా చనిపోకుండానే మట్టి శరీరంతోనే పరలోకానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళు భూమి మీదకి వచ్చేస్తారు అనే అబద్ధ బోధన పట్టుకొని వేలాడుతున్నారు కానీ బైబిల్ని పరిశీలన చేయలేదు. ఈ అబద్ధ బోధన పట్టుకుని వేలాడుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చింది, ఎవడో చెప్పేశాడు, పెద్ద బోధకుడు అంట. ఆ పెద్ద బోధకుడు మీద కాన్ఫిడెన్స్ పెడుతున్నారు కానీ, నమ్మకం పెడుతున్నారు కానీ బైబిల్ మాత్రం చదవరు, బైబిల్ అర్థం చేసుకోరు. బైబిల్ అలా చెప్పలేదు అని గ్రహించినా కూడా దాన్ని అనుసరించేటటువంటి మరి మనస్సాక్షి మాత్రం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులరా, ఒకసారి బైబిల్ ఏం చెప్తుంది? హెబ్రీ పత్రిక 9:27లో, హెబ్రీ పత్రిక 9:27లో బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు ఒకసారే మృతి పొందవలనని నియమించబడాను. మనుషులు ఒకసారే మృతి పొందాలి. నువ్వు మన్ను, వెనకటి వల్ల నువ్వు మన్ను అయిపోతావు. వెనకటి వల్ల నువ్వు మన్ను అయిపోతావు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడాను, ఆ తర్వాత తీర్పు జరుగును అని వ్రాయబడి ఉంది కదా. కాబట్టి అర్థం చేసుకుంటానికి ప్రయత్నము చేయండి. హెబ్రీ పత్రిక 9:27 ఎప్పుడు చదవలేదా మనం అవన్నీ చదివితే మనం ఇంకా పండితులు అయిపోయాము. చూడలేదు. వాక్యంలో వాక్యంలో ఏకమోదం. మనం ఏం చేద్దాం? ఒకసారి మిమ్మల్ని విమర్శించడానికి కాదు వచ్చింది. రండి, సత్యం ఏదో తెలుసుకోండి, రండి, ఇప్పటికైనా రండి. వాక్యములో ఏకమోదం. యేసుక్రీస్తు సెలవులో ఉండి చేసిన యేసుక్రీస్తు ఆయన జీవించిన కాలంలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి చేసిన ప్రార్థనలో ఏం చేస్తాడు? వారి వాక్యముల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా ఏకమై ఉండాలి, వాక్యంలో ఏకమై ఉండాలి అని చెప్తున్నాడు. వాక్యములో ఏకమోదం. సత్య ప్రేమికులు రండి, కలిసి రండి,
కలిసి పని చేద్దాం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పిలుస్తున్నాం. సత్య ప్రేమికులు ఎవరైనా ఉన్నారా? ఇది సత్యము. అవును, ఇంతవరకు మేము విన్నది శుద్ధ అబద్ధం, ఇదంతా అబద్ధం, బైబిల్కి విరుద్ధమైన బోధ జరుగుతుంది. ఇదిగో సత్య, ఇది బైబిల్ అనుసారంగా ఈ బోధ ఉంది. కాబట్టి ఈ బోధను మనం అనేక మందికి తీసుకెళ్దాం. సత్య ప్రేమికులారా, మరి మీకు ఒక పిలుపు ఏంటంటే రండి, రండి, కలిసి పని చేద్దాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం, దేవునికి ఇష్టలుగా జీవిద్దాం, అనేక మందిని నిత్య నరకం నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చేస్తానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. హానోకు, ఏలియాను మట్టిగడ్డతో, శరీరంతో, శారీరకంగా రక్త మాంసాలు గారి శరీరంతో, ప్రకృతి సంబంధమైన శరీరంతో, ఆత్మ సంబంధమైన అక్షయ ఆత్మ సంబంధమైన లోకము, అక్షయ లోకము, పరలోకానికి వెళ్ళిపోయానా అంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళటానికి వీలు లేదు. ఎందుకు అంటే దేవుడి శరీరానికి తీర్పు తీర్చాడు. శరీరానికి దేవుడిచ్చిన తీర్పు. మనం ముందు టైటిల్ శరీరానికి దేవుడిచ్చిన తీర్పు అంటే ఎందుకు, దేనికి సంబంధించింది ఇది అని అనుకున్నాం కదా. అది ఇదండి, శరీరానికి దేవుడు తీర్పు తీరిస్తే ఆ తీర్పుకు లోనవ్వకుండా ఫలానా ఆయన పరలోకం వెళ్ళిపోయాడండి, చనిపోకుండా మట్టి కట్టుతోనే పరలోకం వెళ్ళిపోయాడండి, ఫలానా ఆయన పరలోకం వెళ్ళిపోయాడండి, ఏలియా వెళ్ళిపోయాడండి, హానోకు వెళ్ళిపోయాడండి అని తప్పుడు బోధలు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఆలోచించేయండి, ఇది తప్పు. ఏది తప్పు? మన్ను అనేది వెనకటి వలన మన్నవకుండా మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అనే ఆ వచనానికి భిన్నంగా మరి మనం మనం వాక్యాన్ని చెప్పడం అనేది చాలా లేఖనానికి విరుద్ధమైంది. కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. ఈ లెసన్, ఇప్పుడు విన్న లెసన్ హేబేలు అనే శీర్షికలో క్లాస్ నెంబర్ 10 కట్టెతో కైలాసమా అనే టాపిక్ లో మనం 4వ పాయింట్ నేర్చుకున్నాం. 4వ పాయింట్ ఏంటి? శరీరానికి దేవుడు ఇచ్చిన తీర్పు అనేది నేర్చుకున్నాం. కాబట్టి రాబోయే క్లాసుల్లో ఇంకా అద్భుతమైనటువంటి సంగతులు మనం నేర్చుకుందామా? మరి ఆలోచించండి. ప్రియులారా, మీకు ఒక సంగతి విజ్ఞాపన చేస్తున్నా. ఏంటంటే, మీకు నచ్చినది ఏదైతే ఉందో దాన్ని మీరు వినటానికి ప్రయత్నం చేయకుండా ఈ అంశాన్ని గురించినటువంటి క్లాసులు మొదటి నుంచి వినటానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటి నుంచి క్లాస్ నెంబర్ 10 కదా, క్లాస్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇట్లా వరుసలో మీరు వినగలిగితే తప్పనిసరిగా మీ సత్యంలోనికి వస్తారు, సత్యానికి లోబడతారు, సత్యాన్ని వెంబడిస్తారు. మీరు నేర్చుకున్న బోధ ఇంతకు మునుపు తప్పు అని మీకు మీరే ఒప్పుకుంటారు. కాబట్టి రండి, సత్య ప్రేమికులకు ఇదే ఆహ్వానము. కలిసి రండి, కలిసి పని చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.